అందరికీ గుడ్ మార్నింగ్. బేసిక్గా అయితే ఈ వీడియో అనేది నేను నైటే చేస్తున్నానండి, ఎందుకంటే రేపు ఇంటర్లింక్ సంబంధించిన ఈవెంట్ ఉంది విజయవాడలో, దానికి వెళ్ళాలి. అలాగే నాకు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉంది, అది కొంచెం ఫీవర్గా ఉంది, మీకు చెప్పాను. బట్ ఏంటంటే మనం కమిట్మెంట్ ఇచ్చాం కాబట్టి వెళ్ళాలి. దాంతోపాటు మన ఆన్ ప్యాసివ్ కమ్యూనిటీ అనేది నాకు ఎంతో హెల్ప్ చేశారు ఎప్పుడో ఒకటి. అంటే పర్సనల్గా నేను ఎవరిని డబ్బులు అడగలేదు అనుకోండి, బేసిక్గా చెప్తున్నాను అనమాట. ఒక కమ్యూనిటీ అనేది మనకు సపోర్ట్ చేయడం డబ్బులే అవసరం లేదు, మన ఆదరించిన విధానం, మన వాళ్ళు ఎప్పుడు కూడా ఫ్రెండ్లా ఫీల్ అవుతారన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఆ కమ్యూనిటీ కోసం నేను ఎప్పుడు కూడా రిస్క్ చేయడానికి, అంటే నా వంతు నేను చేయడానికి, డబ్బుల పరంగా నేను హెల్ప్ చేయలేకపోవచ్చు, కానీ సబ్జెక్ట్ పరంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఎవరు ఏమనుకున్నా సరే మనం ఎక్కడా కూడా తగ్గేది ఉండదన్నమాట. కొంతమంది కొన్ని రకాలుగా మీకు భయపెడతా ఉన్నారు, మీరు అసలు ఇన్ఫర్మేషన్ అనేది బయటికి చెప్పకూడదు, స్క్రీన్ షాట్లు పెట్టకూడదు అని కొంతవరకు కొన్ని నిజమే, కానీ అన్నీ నిజమే నేను అన్న. ఎందుకంటే మనకి జూలీ మేడం కూడా ఆవిడది కంప్లీట్ అయినట్టు ఆవిడ ఎఫ్బీలో అయితే ఫోటోలు పెట్టింది మరి. ఓకే, అలాగే చాలామందికి ఈ ఎగ్జామ్ అంటే ఏంటి, ఎలా పాల్గొనాలి, అసలు ఏంటి కథ ఏమీ తెలియదు అన్నమాట. బేసిక్గా నాకే తెలియదు, ఎందుకంటే నేను నిన్న జస్ట్ ఓన్లీ పాపప్పే చెప్పాను కదా మీకు. నేను ఈరోజు వీడియో చూసిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. 2-3 అకౌంట్ల మీద ప్రయోగం చేసిన తర్వాత నేను చెప్తున్నా. ఎప్పుడు కూడా నేను కంగారుగా చేయనండి వీడియోలు. మినిమం నాకున్న నాలెడ్జ్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకొని మీకు అర్థమయ్యేలా చేయడమే నా బాధ్యత. ఓకే, అంతేగాని మిగతా వాళ్ళగా సగం చెప్పేసి మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. కాబట్టి నా అకౌంట్ పోద్దా అస్సలు నేను దాన్ని కేర్ చేయనమాట. ఎందుకంటే ఫస్ట్ నాకు వచ్చిన లింక్నే నేను ఆన్ ప్యాస్ ఐడి కాకుండా వేరే మెయిల్తో చేసుకున్నా. అంటే మీరు అర్థం చేసుకోండి ఏ రకమైన రిస్క్ చేస్తున్నాను అనేది. ఇక్కడ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక నా అకౌంట్ పోయిందనుకుంటే మహా అయితే ఇంకో అకౌంట్ వస్తుంది, దానివల్ల పెద్ద నష్టం లేదు. ఎందుకంటే ఇది ఫ్రీ కాన్సెప్ట్, లెర్నింగ్ కాన్సెప్ట్. ఓకే, మెయిన్ బిజినెస్ అయితే ఇది కాదు. కాబట్టి నేను రిస్క్ చేస్తాను, మీకోసం చేస్తాను. నా ఐడి పోయినా నాకు నష్టం లేదు. అలాగని చెప్పి కంపెనీని నువ్వు ఉల్లంఘిస్తున్నావు, కోడ్ ఆఫ్ కండక్ట్ని ఫాలో అవ్వట్లేదని కొంతమంది కొన్ని రకాలుగా అనొచ్చు. బట్ ఏంటంటే కొన్ని లక్షల మందికి నువ్వు అంటే మనం సర్వీస్ చేసేటప్పుడు మన మీద నుంచి మనం ఆలోచించుకోకూడదండి. ఎందుకంటే ఇది ఫ్రీ అకౌంట్కి కూడా మనం భయపడితే ఇంకా వేస్ట్. ఓకే, కాబట్టి మీకోసం నేనైతే మొత్తం స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను. నిజంగా నా ఐడి తీస్తారా లేదనేది చూద్దాం. ఒకవేళ తీసినా నాకు నష్టం లేదు, నాకు బోల్డ్ ఐడీలు ఉన్నాయి. ఒకవేళ మొత్తం ఐడీలన్నీ తీసినా సరే మళ్ళీ ఇంకో ఐడి క్రియేట్ చేసుకునే సత్తా నాకు ఉంది. ఇదంతా ఎందుకు చెప్తానంటే ఎవరైనా మిమ్మల్ని భయపెడితే జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది, అంటే ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది అని చెప్పి నేనైతే మీకు ఇదంతా చెప్తున్నా. ఓకే, ఇప్పుడు మొత్తం క్లారిటీగా ఎగ్జామ్ అనేది అసలు ఎలా చూసుకోవాలి ఏంటి మొత్తం క్లారిటీగా చెప్తాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీకు రూపాయి కూడా లాస్ అవ్వరు కదా. లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది. కుదిరితే మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి, మీ టీం వాళ్ళు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు, తెలియని వాళ్ళు కూడా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లు ఇచ్చా. ఓకే, ముందుగా క్రోమ్లోకి వచ్చాం, విక్టరీ విదేశాన్ని క్లిక్ చేసాం. ఇక్కడ నేను ముందుగా చెప్పేది ఏంటంటే కేవైసీలు ఎవరికైతే కంప్లీట్ అయ్యినాయో వాళ్ళు మాత్రమే అకౌంట్లు ఓపెన్ అవుతాయి. దయచేసి పర్సనల్గా ఎవరో నాకు దీని గురించి ఫోన్లు కానీ మెసేజ్లు కానీ చేయమాకండి. మీకోసం ఇంత రిస్క్ చేసి వీడియోలు చేస్తున్నందుకు సపోర్ట్ అనేది మీరు నాకు ఇలాగే ఇవ్వాలి. పర్టికులర్గా అందరికీ ఫోన్లో చెప్పాలన్నా మెసేజ్లు పెట్టాలన్నా కష్టం ఉంది, ఎందుకంటే నా పర్సనల్ వర్క్స్ నాకుంటే అర్థం చేసుకోండి. ఓకే, ముందుగా మీరు ఓపెన్ చేయండి. దాని తర్వాత కేవైసీ లేని వాళ్ళకి లాగిన్ కొట్టగానే లాగిన్ అయిపోద్ది. ఈ విధంగా మీది ఏదైతే ఐడి ఉందో ఆ ఐడితో మీరైతే లాగిన్ అయిపోవచ్చు అన్నమాట. చూసారు కదండి, లాగిన్ అయితే అయిపోయింది. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు పైన వి లెర్నింగ్ అని వచ్చింది. గ్రో యువర్ స్కిల్స్ విత్ వి లెర్నింగ్. ఇక్కడ అంటే మనకి ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇవన్నీ వచ్చినాయి. ప్లానర్, వి లెర్నింగ్, సోషల్ టెంప్లెట్, ఇవన్నీ కూడా మనకు కొత్త ఆప్షన్లు. అంటే గతంలో ఉన్న మనకి ఓపెన్ చేయడానికి పనిచేయలే. ఇప్పుడు ఈ 3 ఆప్షన్స్ కూడా ఎనబుల్ అయినాయి. ఓకే, అలాగే మీరు ఎప్పుడైనా సరే పాపప్స్ చూసుకోవాలంటే ఇక్కడ డాష్ బోర్డ్ కింద న్యూస్ ఉంది కదా, న్యూస్ మీద క్లిక్ చేస్తే నిన్న మనం ఏదైతే పాపప్ చెప్పామో ఆ పాపప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మీరు చదువుకోవచ్చు. చూసరికి ఎంత పెద్ద ఉందో, అందుకే అంత టైం పట్టింది అన్నమాట. ఇదిగో ఇంత పెద్దది ఉంది ఇది. ఓకే, ఈ పక్కన పెట్టేస్తే నిన్న పాపప్ చూశారు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే సింపుల్గా ఇక్కడ వి లెర్నింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఎక్స్క్లూజివ్ న్యూస్ న్యూ చాప్టర్ బిగిన్స్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు పాపప్ వస్తుంది. ఇది మనకు అవసరం లేదు, ఆల్రెడీ మనం చెప్పాం కాబట్టి. ఇక్కడ వి లెర్నింగ్ కింద కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ లెర్నింగ్ అని ఒక వీడియో వచ్చిందన్నమాట. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే 100% కంప్లీట్ అవ్వాలి అని చెప్తున్నారు. అలాగే స్టార్ట్ లెసన్ అని చెప్పి అంటున్నారు. ఇక్కడ మనం ఈ వీడియో మీద ముందు క్లిక్ చేయాలి. ఓకే, వీడియో మీద క్లిక్ చేయగానే ఇదిగోండి ఈ విధంగా వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇలా వస్తుంది అన్నమాట. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా వచ్చింది కదా, ఇక్కడ కింద లెసన్ 1 అని చెప్పి ఇక్కడ ఉంది చూసారు ఆప్షను, 19 నిమిషాలది. దీని మీద క్లిక్ చేయాలి.
మనం చెప్పుకున్నట్టు ఎవరైతే మనకి ట్రైనింగ్ ఇస్తున్నారో ఆయన పేరు వచ్చేసి మార్ట్ డిమాయో. ఓకే, దీని మీద క్లిక్ చేయండి. 19 నిమిషాలు ఉంది సార్. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక వీడియో అనేది ప్లే అవుద్ది అన్నమాట. కొంచెం నెట్ స్లో ఉండడం వల్ల టచ్ కూడా అవ్వట్లేదు, నిదానంగా అవుతుంది. ఇక్కడ మనకు ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ అవుద్ది. నాది 316 హ్యాష్ ట్యాగ్. మన జీమెయిల్ ఐడి కూడా కనిపిస్తుంది పక్కన. నేను బ్లర్ చేస్తున్నానండి, ఎందుకంటే జీమెయిల్ ఐడీలో పర్సనల్గా యూట్యూబ్లో చూపించకూడదు కాబట్టి చూపించట్లేదు, అంతే, అంతకుమించి ఏం కాదు. ఓకే, చూసారు కదా జీమెయిల్ ఐడినే ఇక్కడ హ్యాష్ ట్యాగ్ కనిపిస్తుంది. ఇక్కడ బేసిక్ ఏంటంటే మీరు వీడియో మొత్తం చూస్తే మీకు పర్సంటేజ్ వస్తుంది, ఎంత వీడియో చూసారనేది పర్సంటేజ్ వస్తుంది. ఇక్కడ గ్లిచ్ ఏంటంటే చిన్న ప్రాబ్లం ఉంది. వీడియో మీరు మొత్తం చూడకపోయినా సరే, జస్ట్ ఇలాగ స్వాప్ చేసినా సరే, అంటే మొత్తం ఇలా తీసేసినా సరే వీడియో మొత్తం చూసారని చూపిస్తుంది. ఇది ఒక ప్రాబ్లం కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే చూస్తే మనకి అలాగ స్కిప్ చేస్తే చూసామని రాకూడదు. ఓకే, చూసాను వస్తుంది. ఇక్కడ టేక్ ఫైనల్ ఎగ్జామ్ అని కూడా వచ్చింది. చూసారు కదా, నేను వీడియో పూర్తిగా చూడాలి, జస్ట్ అలా స్కిప్ చేశాను అంతే. అలా స్కిప్ చేసినా సరే మనకి అది కంప్లీట్ అయిపోయినట్టు వస్తుంది, ఎగ్జామ్ కూడా రాయమని చెప్తున్నారు. ఇప్పుడు టేక్ ఫైనల్ ఎగ్జామ్ మీద క్లిక్ చేశాను. కొన్ని రూల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఫైనల్ ఎగ్జామ్ ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎగ్జామ్ రూల్స్ ఏంటంటే మొత్తం మీద 5 క్వశ్చన్లకి మీరు ఆన్సర్స్ ఇవ్వాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 30 నిమిషాలు టైం ఉంటుంది. మినిమం పాస్ అవ్వాలంటే మీకు 80% మార్క్స్ రావాలి. అలాగే అటెంప్ట్స్ అలౌడ్ 3 సార్లు అటెంప్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ ఇబ్బంది వచ్చిందనుకో 3 సార్లు అటెంప్ట్ చేసుకోవచ్చు. అలాగే రీటేక్ ఆప్షన్ ఉంది, కూల్ డౌన్. ఇక్కడ మీరు గమనించాల్సిందని చాలామంది భయపడతారు, మీకు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మీకు ఇంకా ఏదో జీవితమే ఉండదు అన్నట్టు కొంతమంది భయపెట్టచ్చు. బట్ అలాంటి భయపడమాకండి. ముందు భయపడితే మనం ముందుకు వెళ్ళలేం. ఎవరో ఏదో చెప్తే కాదు, ముందు వాళ్ళకి సబ్జెక్ట్ తెలుసుకొని చెప్తే బాగుంటుంది. ఓకే, పర్సనల్గా నేను ఎవరిని టార్గెట్ చేసి అనట్లేదు, బట్ కంపెనీలో ఉన్న ప్లస్ మైనస్ రెండూ చెప్పాలి. ఇక్కడ వాళ్ళు ప్లస్ చెప్పట్లేదు, మైనస్ చెప్పట్లేదు, వాళ్ళు ఊహించుకున్న చెప్తున్నారు. చూడండి, ముందుగా 5 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 30 నిమిషాలు టైం ఇస్తారు. అలాగే మినిమం మార్క్స్ అనేది 80% రావాలి. అటెంప్ట్స్ అనేవి 3 అటెంప్ట్స్లో చూసుకోవాలి. అలాగే రీటేక్ అనే ఆప్షను. ఓకే, రిటాకే అని ఉందన్నమాట, కూల్ డౌన్ ఉంది, రిటాకే అని. రీటేక్ అనుకోవచ్చు మనం ఈజీగా అనుకోవడానికి. రీటేక్ అంటే మళ్ళీ చేసుకునే ఛాన్స్ ఉంటుందని. అది 8 గంటలకు ఒకసారి మళ్ళీ చేసుకోవచ్చు. అలాగే మీకు సర్టిఫికేట్ వ్యాలిడిటీ అంటే ఒక సర్టిఫికేట్ ఇస్తారు మీకు ఎగ్జామ్ పాస్ అయితే. అది దాన్ని 12 months దాకా దానికి వ్యాలిడిటీ ఉంటుంది. మ్యాక్సిమం వ్యాలిడిటీస్ వచ్చేసి 3 అని చెప్పి అన్నారు. అలాగే ఎగ్జామ్ రూల్స్ ఏంటంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు బ్యాక్ రావడం కానీ, వేరే ట్యాబ్లోకి వెళ్ళడం కానీ, వెనక్కి రావడం కానీ చేయకూడదు. అలాగే ఫుల్ స్క్రీన్ మోడ్లో మాత్రమే వాడాలంటున్నారు. అలాగే నో ఎక్స్టర్నల్ హెల్ప్ అంటే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోకూడదు అంటున్నారు. అలాగే టైమర్ కాంటాక్ట్ బి పాస్డ్ అంటే టైం లోపే చేయాలంటున్నారు. అలాగే ఆటో సబ్మిట్ బి టైమ్ ఎండ్స్, మీరు ఆటోమేటిక్గా సబ్మిట్ లాంటి ప్రయోగాలు చేసినా సరే టైం అనేది ఆటోమేటిక్గా అయిపోద్ది అంటున్నారు అన్నమాట. అంటే ప్రయోగాలు చేయకూడదు, గైడ్లైన్స్ పాటించాలి, రూల్స్ పాటించాలి అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ఇవన్నీ కూడా మీకు ఓకే అనుకుంటే ఐ అగ్రీ టు ద ఎగ్జామ్ రూల్స్ అని క్లిక్ చేసి దాని తర్వాత స్టార్ట్ ఎగ్జామ్ మీద క్లిక్ చేయండి. ఓకే, దాని తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ నేను మీకు చెప్పాలి ఏంటంటే 5 క్వశ్చన్లు వస్తున్నాయండి. ఇంచుమించు 5 క్వశ్చన్లు ఒకేలాంటివి వస్తున్నాయి, కానీ సేమ్ క్వశ్చను 1వ నెంబర్లో రావచ్చు, 3లో రావచ్చు, 4లో రావచ్చు, దాంట్లో రావచ్చు. ఖచ్చితంగా ఇదే క్వశ్చన్ ఇదే దాంట్లో వస్తుందని నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. ఓకే, కాబట్టి ఇక్కడ మీకు రీటేక్ చేసుకునే ఆప్షన్ 3-4 సార్లు మీరు రీటేక్ చేసుకోవచ్చు. అంటే ఒకసారి ప్రాబ్లం వస్తే మళ్ళీ 8 గంటల తర్వాత మళ్ళీ చేయొచ్చు, కాబట్టి నష్టం లేదు. అది కూడా మీకు చెప్తా. ఇప్పుడు నేను ర్యాండమ్గా నాకు నచ్చింది నేను పెడుతున్నానండి. నేను పర్టికులర్గా వీడియో చూడలేదు. అంటే ఇప్పుడు మ్యాక్సిమం పర్టికులర్గా వీడియో చూడకుండా ఎవరైనా వాళ్ళకి అది పెడితే ఏదో ఒకటి ఆన్సర్ అనేది కరెక్ట్ రాంగ్ అవుతుంది కదా, ఆ రకంగా చెప్తున్నాను. నేను వీడియో చూసాను, నార్మల్గా చెప్తున్నాను అనమాట. ఇప్పుడు వీడియో స్కిప్ చేశాను కదా, అది చూడలేదు, కానీ అంతకుముందు వీడియో చూసాను. అందులో సబ్జెక్ట్ అంతా మన విక్టరీ విత్ యాష్ గురించి, వాటి గురించి, వీటి గురించి ఆయన నార్మల్ సబ్జెక్ట్ని చెప్పారు. దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇందులో వస్తాయి. ఓకే, నేను ఎగ్జాంపుల్కి కొన్ని పెడుతున్నానండి. ఈ రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, కానీ మళ్ళీ రీటేక్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను అలా చెప్పకూడడం కరెక్ట్ కాదన్నమాట. ఇదే పెట్టండి అదే పెట్టండి అని చెప్పడం కరెక్ట్ కదా. అది మీరు ఓన్గా మీరు చేస్తేనే దానికంటూ ఒక ఇంట్రెస్ట్ అనేది మీకు వస్తుంది. ఇక టైమర్ చూసారు కదా, జస్ట్ నా పని మీకు సబ్జెక్ట్ చెప్పడం వరకేనండి. టైమర్ వచ్చింది కదా, ఈ క్వశ్చన్ 30 నిమిషాలు టైం ఉంది, 30 నిమిషాలు నేను ఆలోచించవచ్చు, కానీ బ్యాక్కి వెళ్ళకూడదు, బ్యాక్ బటన్ నొక్కకూడదు, లేకపోతే వేరే కొత్త ట్యాబ్ ఓపెన్ చేయకూడదు, రీఫ్రెష్ చేయకూడదు, ఏమీ చేయకూడదు అన్నమాట. ర్యాండమ్గా ఏదో ఒకటి నేను పెడతాను. 24 పెట్టాను ఫస్ట్ క్వశ్చన్కి. అంటే నేను ఏదో పెట్టానండి, అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. 2వ క్వశ్చన్ ఉంది, 2వ క్వశ్చన్కి కూడా నాకు నచ్చింది నేనైతే పెడుతున్నాను. ఓకే, 3వ క్వశ్చన్ వచ్చింది, 3వ క్వశ్చన్ కూడా నాకు నచ్చింది నేను పెడుతున్నాను అనమాట.
అలాగే 4వ క్వశ్చన్ వచ్చి ప్రతి దానికి చూసారు కదా 29 మినిట్స్ వచ్చింది. 30 మినిట్స్ అంటున్నారు, ఇంచుమించు 29 మినిట్స్ వచ్చింది. ఇవ్వండి 4వ క్వశ్చన్ కూడా ర్యాండమ్గా ఏదో పెట్టాను. 5వ క్వశ్చన్ కూడా ర్యాండమ్గా ఏదో ఒకటి పెట్టి జస్ట్ మీకు చెప్పడం కోసం సబ్జెక్ట్ చెప్తున్నాను అంతే. సబ్మిట్ ఎగ్జామ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ 5 క్వశ్చన్లకు 5 ఆన్సర్లు ఇచ్చేసాము. ఓకే, మీకు సబ్మిట్ చేయమంటారా క్యాన్సిల్ కొట్టమంటారా అడుగుతుంది. ఎస్ సబ్మిట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మార్క్స్ ఇస్తుంది నాకు. చూడండి ఎన్ని మార్క్స్ ఇస్తుందో. ఎన్ని మార్క్స్ ఇస్తుంది అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్నమాట. యువర్ ఫెయిల్డ్ ఎగ్జామ్, మీరు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారని చెప్తుంది. పాసింగ్ స్కోర్ వచ్చేసి 80%. 80% అనేది రాలా, బట్ పర్టికులర్గా ఎంత స్కోర్ వచ్చిందో చూపిస్తుంది, బట్ ఇప్పుడు చూపించలేదు. ఒకసారి ఏమైనా రీఫ్రెష్ చేయండి. ఏం చేస్తుంది ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయ్యాను కాబట్టి ఇక్కడ ఫెయిల్డ్ అని వచ్చింది కాబట్టి ఇక్కడ నాకు రీటేక్ అవైలబుల్ ఇన్ 8 hours అంటే మళ్ళీ నేను ఎగ్జామ్ రాయొచ్చు, నాకు అవకాశం ఉంది. అలా 3 సార్లు అవకాశం వస్తుంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఏదో ఒక్కసారి ఎగ్జామ్ ఫెయిల్ అవ్వగానే ఏదో జీవితం అయిపోయింది, లేదా ఇంకా మీకు అసలు ఏది లేదు, ఏదో అయిపోయారని ఎవరైనా భయపడద్దు. అందుకే ఇందాక మీకు చెప్పింది అదే, మళ్ళీ ఆప్షన్ వస్తుంది. ఓకే, ఒకసారి రీఫ్రెష్ చేస్తాను నేను. రీఫ్రెష్ చేస్తే ఏమైనా వస్తుందేమో. నెట్ కొంచెం స్లో ఉందని, నా వైఫై కూడా కొద్దిగా పాడైంది, దానివల్ల నెట్ కొంచెం స్లో వస్తుంది. కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. పర్టికులర్గా స్కోర్ నెంబర్ అని రావాలండి. రీఫ్రెష్ చేసినా సరే స్కోర్ నెంబర్ రావట్లేదు. ఓకే, మామూలుగా స్కోర్ నెంబర్ వచ్చింది. ఇందాడైతే నాకు ఏదో 40 అంత వచ్చినట్టుంది, ఇప్పుడు వచ్చి ఫెయిల్డ్ అని వచ్చిందన్నమాట. ఓకే, ఇక్కడ నేను మళ్ళీ 8 గంటల తర్వాత చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రివ్యూ చేశాను అంటే మళ్ళీ నేను కావాలంటే ఎగ్జాము చూసుకోవచ్చు, కానీ టైం ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ మీరు వీడియో పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. లెసన్ కంప్లీటెడ్ 100%. అంటే నేను మొత్తం స్కిప్ చేసినా సరే పూర్తిగా చూసినట్టు వచ్చిందన్నమాట. అదే కొంచెం గ్లిచ్ అని చెప్తున్నాను నేను. ఇక్కడ టేక్ ఫైనల్ ఎగ్జామ్ అనేది మళ్ళీ నేను చేయొచ్చు, కానీ టైమర్ ఉంది ఇక్కడ చూసారు కదా. టైమర్ అనేది ఉంది, 8 గంటల తర్వాత చేయగలను. ఓకే, మొత్తం మీద అలాగా దగ్గర 3 సార్లు చేసుకునే ఛాన్స్ అయితే ఉన్నాయి. అలాగే రీటేక్ ఆప్షన్ అనేది 8 hours దాకా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడిపోయి కంగారు పడవసలే. ఒకసారి తప్పు చేస్తాం, రెండోసారి తప్పు చేస్తాం, మూడోసారి కరెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఆన్సర్ లేట్ అనేది మీరు రాసుకోవచ్చు. ఇది మీరు ఓన్గా మీరు చేస్తేనే మీకు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓకే, దాన్ని బట్టి కొంచెం ఇంప్లిమెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనండి, ఇంతకన్నా క్లారిటీగా అయితే నేను చెప్పలేను కూడా, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా ప్రోగ్రెస్ కంప్లీటెడ్ అని వచ్చింది. ఓకే, నాకు ఎటువంటి సర్టిఫికేట్ రాదు, ఎందుకంటే నేను పూర్తిగా దాన్ని పాస్ అవ్వలేకపోయినా ఫెయిల్ అయ్యాను కాబట్టి. ఇక్కడ లెసన్ రివ్యూ మీద క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకున్నాను. నేను చెప్పిన సబ్జెక్టు మీకు రైట్ అనిపిస్తే ఎస్, మీరు చెప్పిందంతా కూడా రైట్ అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. అలాగే వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా వాట్సాప్ ఛానల్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. ఇప్పుడు నేను ఇంకా ఇంటర్లింక్ ఈవెంట్లో రేపు మార్నింగ్ అయితే వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ, మీ జీకే లుక్స్.